హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ తేజ. ఈరోజు అయితే దసరా పండగ స్పెషల్ లంచ్ అనమాట మా ఇంట్లో. సో లంచ్ బాక్స్ అయితే కట్టాం కదా వాళ్ళ పండగ కాబట్టి. సో ఇవాళ నేను మా ఇంట్లో ఏం వంట చేశాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో వేడివేడిగా అన్నం చేశాను ఫస్ట్ యాజ్ యూజువల్. తర్వాత టమాటా వంకాయ వేసేసి రోటి పచ్చడి అయితే చేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అందరూ దసరా పండుగని బాగా సెలబ్రేషన్ చేసుకున్నారని అనుకుంటున్నాను. మరొకసారి అసలు దసరా పండుగ శుభాకాంక్షలు అండి. ఇదైతే మజ్జిగ చారు అనమాట, తమిళనాడు స్టైల్లో మోర్కోలం అంటారు ఇక్కడ. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదా. అండ్ ఇది టమాటా రసం చేశాను. అండ్ క్యారెట్ని సలాడ్ లాగా చేశాను అనమాట. కొంచెం పెసరపప్పుని యాడ్ చేసుకుని సాల్ట్ వేసేసుకుని నిమ్మకాయ పిండి వేసుకుని తాలింపు వేసుకోవాలి పచ్చి క్యారెట్ తురుముతో. అది కోశాంబరి అంటారు ఇక్కడ. అండ్ ఇది వచ్చేపాటికి అరటికాయని ఫ్రై చేసేసి పెట్టుకున్నాను. అప్పడాలు కూడా వేయించాను అనమాట. ఒక తమాషా చెప్పనా మీకు, అప్పడాలు వేయించుకున్న డబ్బాని అలాగే గట్టు మీద మర్చిపోయి భోజనం అంతా చేసిన తర్వాత గుర్తొచ్చింది అప్పడాలు తినలేదు అన్న విషయం. తర్వాత వచ్చేప్పటికి దేవుడికి నైవేద్యం కోసం పాలతో పరమాన్నం చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. చాలా సింపులే, అందరూ చేసేదే కాకుండా కొంచెం నా ట్విస్ట్ అయితే ఉంటుంది ప్రతి వంటకంలోనూ. తర్వాత వచ్చి పూర్ణాలు వేశాను. పూర్ణాలు ఏంటంటే మనం చక్కగా నూనెలో ఫ్రై చేసుకోకుండా గీతో చక్కగా పులి పొంగరాలు వేసుకుంటాం కదా, గుంట పునుగులు వేసుకుంటాం కదా, ఆ దాంట్లో తయారు చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పిండి కూడా దోసల పిండి కాదనమాట, మల్టీగ్రెయిన్ దోసల పిండి వేసుకుంటాను నేను, దాంతో చేశాను. టేస్ట్ అయితే అమోఘంగా వచ్చింది. ఖచ్చితంగా ఈ రెసిపీని పోస్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్స్ మీ తేజ. హ్యాపీ దసరా.